స్టార్ట్ రెడీ స్టార్ట్. పార్వతీపురం మండ్యం జిల్లా కొమరాడ మండల ప్రాంతానికి 200 మీటర్ల నీరు కాలం వల్ల ఈ రోజుల్లో 4 కోట్లు ఎక్కుతున్నాయి. అలాగే కోటపాము, బొమ్మల, బంగారంపేట, తోలపదం, పూనేరు వద్ద కూడా సుమారు 8 కోట్లు ఉన్నాయండి. 2.5 సంవత్సరాల కాలంగా ఈ 8 కోట్లు కూడా కప్పడానికి అటు పాలకులకు కానీ ఇది రోడ్ల భవన తగ్గడానికి తీరిక లేదు. వాళ్ళు ఎక్కడైతే టీపీఎం పార్టీ ఆందోళన, మిగతా పార్టీలు ఆందోళన చేస్తారు అక్కడ కూర్చో మంత్రిగా కుమ్ములు కొట్టారు తప్ప పూర్తి స్థాయిలో అక్కడే కప్పలేదు. ఇలాంటి సందర్భంలో ప్రతిరోజు కూడా పార్వతీపురం నుండి కొమరడి మీద కూలి వెళ్ళి 3 రాష్ట్రాలు రాతారండి. ఈ రాతారు మరి అనేక మంది కాలు చేసి తిరిగిపోయి అనేక మంది చనిపోయిన పరిస్థితి ఉంది. ఇంత జరుగుతుంటే పాలకులు పట్టించుకోరు, రోడ్ల భవనం శాఖ అధికారులు పట్టించుకోరు. ఇదేనా మీరు వాహనదారులకు ఇచ్చిన భరోసాను తెలియజేస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా రోడ్ల భవనాల శాఖ అధికారులకు ఓటర్ తెలియజేస్తున్నాం. అసలుకి డబ్బులు ఉన్నాయా లేవా? మీరు ఎప్పుడైతే ఆందోళన చేస్తున్నారో అప్పుడు డబ్బులు ఉన్నాయి, మరమ్మతు పనులు చేపడుతున్నారు. 4 నెలలు అవుతుంది, ₹1 కూడా మరమ్మతు పని చేపట్టలేదు. ఇదేనా మీరు ప్రజలకు ఇచ్చిన భరోసాను తెలియజేస్తున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ప్రతి అధికారులు అందరూ మంత్రులు, ఎమ్మెల్యేలు మాట్లాడితే అభివృద్ధి అంటారు. మరి రోడ్లు మరమ్మతు చేయకపోతే అభివృద్ధి కింద రాదా అని చెప్పి తెలియజేస్తున్నాం. మీరు అది ఏం చేస్తారని తెలియజేస్తున్నాం. ఏదేమైనా రోడ్ల భవన శాఖ అధికారులు నిర్లక్ష్య ధోరణికి వ్యతిరేకంగా జూన్ 10వ తేదీ లోపుగానే ఈ పార్వతీపురం నుండి కొమరడికి వెళ్ళి రహదారి మరమ్మతు పనులు చేపట్టకపోతే పెద్ద ఎత్తున ఈ రోజుల వద్ద ఆందోళన చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఆ ఆందోళన ఏం జరిగినా పూర్తి బాధ్యత రోడ్ల భవన శాఖ అధికారులను తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు 144 సెక్షన్ మన జిల్లాలో ఉంది కాబట్టి ఈరోజు ధర్నా చేయలేకపోతున్నాం. కాబట్టి రోడ్డు మరమ్మతులు చేపట్టకపోతే ఆడపేట చేరుకుంటుందని చెప్పి ఈరోజు రోడ్డు భవన శాఖ అధికారులకి తెలియజేస్తున్నాం.